పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చేందులో కాలువ పనుల కోసం కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తామంది. ఇక్కడే స్వతంత్ర దినోత్సవం రోజు కూడా ప్రకటించింది. అయితే మీరు పేరూరు డ్యాంకు సంబంధించి 2 కోట్లతో పనులు పూర్తి చేయొచ్చు, అనవసరంగా ఇన్ని కోట్లు ప్రకటించారని కూడా ఆరోపణలు చేయడంతో సునీతమ్మ గారు కూడా సవాల్ విసిరారు. అభివృద్ధికి కలిసి రాకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు 2 కోట్లతో పనులు పూర్తి చేస్తారనుకుంటే ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు, తాము భిక్షమెత్తి కావాలి. 10 కోట్లకు భిక్షమెత్తుతామన్నారు. నేను ఇమ్మీడియట్గా ప్రెస్లో నేను ఆన్సర్ చేసినాను. మీ భిక్షమెత్తాల్సిన పని లేదు, మీద అవసరం నేనే డబ్బు ఖర్చు పెడతాను, గవర్నమెంట్ జీవో ఇప్పిమనేసి. గవర్నమెంట్ ఒక జీవో ఇప్పించమనంటే రూపాయి డబ్బు లేకుండా పేరూరు డ్యాంకు నీళ్ళు ఈరోజు ఇస్తాము, నీళ్ళు మేము విడుదల చేస్తామనేసి మడక్సిర బ్రాంచ్ కాలో 26వ కిలోమీటరు రొద్దం మండలం తురకలాపట్నంలో వంక దాటిపోతుంది. ఆ వంకలేకి నీళ్ళు వదిలితే పెన్నా నదిలోకి పడతాయి నీళ్ళు. ఆ పెన్నా నదిలో నుంచి నేరుగా దిగువ నుండి పేరూరు డ్యాంకు నీళ్ళు వస్తాయి. ఆమె ఏమన్నది మీరు అడిగిన ఇంటర్వ్యూలో, అది అక్కడి నుంచి నీళ్ళు వదిలితే నాగలమడకకు వచ్చి పావగడ తాలూకాకు వచ్చి నీళ్ళు వస్తాయి మాకు, మేమెందుకు ఇవాళ కర్ణాటకకి అనింది. నాగలమడక కట్టింది మీ ఆయనే, దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు పని ప్రారంభోత్సవం చేసింది మీ ఆయనే, కాంట్రాక్టర్ మీ ఆయనే. పావగడ కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని వందల మంది మీరు సాయం చేస్తే మీరు ఒక మనసులో ఈరోజు పావగడకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలని ఈరోజు ఆమె మాట్లాడింది. అట్లెందుకు ఇవ్వాలంటే నీళ్ళు ఏదో పద్ధతిలో వస్తాయి, అట్లెందుకు ఇవ్వాలంటే 1100 కోట్ల టెండర్ పిలుచుకోవాలి కదా. 1100 కోట్ల టెండర్ పిలుచుకుంటే దాంట్లో 100 కోట్ల కమిషన్ కొట్టచ్చు అనేది తప్పితే ఏమీ కాదు. అదొకటి 36వ ప్యాకేజ్ పేరే పేరూరు బ్రాంచ్ కాలువ, దాన్ని కొనసాగింపుగా ఇవ్వండి. అక్కడి నుంచే భైరవాంతిప్ప డ్యాంకు నీళ్ళు ఇవ్వచ్చు, అక్కడి నుంచే పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇవన్నీ కాకుండా అడిషనల్గా నంబర్ ఆఫ్ లిఫ్ట్స్ పెట్టడము, టెండర్లు పిలుచుకోవడము, దోపిడీ చేయడము. ప్రభుత్వం 1100 కోట్లు అన్నప్పుడు 10 కోట్లతో అయ్యే పని సాధ్యమంటారా అండి? నేను ఒకటి చెప్తానండి, మనము అనంతపురం నుంచి ధర్మవరంకు కాలువ తీసుకొని పోవాలా, నీళ్లు తీసుకొని పోవాలా. ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకుపోవాలా, పోనీ మీకు జీడిపల్లి నుండి ధర్మవరం నీళ్లు తీసుకోవాలా. ఉన్న హంద్రినీవా కాలువలో నీకు కుంటిమద్ది చెరువులో నుంచి నీళ్లు వదిలితే నాగసంద్రంకు వచ్చినా కానీ నాగసంద్రం నుంచి కింద ధర్మవరం చెరువులోకి నీళ్లు పోతాయి, దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ విధంగా ఇస్తున్నారు ఈ చెరువులన్నిటికీ? మన 12 చెరువులకు ఇచ్చినారు మా కాన్స్టిట్యున్సీలో. హంద్రినీవా కాలువ పూర్తయింది కాబట్టి దిగువ నుండే చెరువులకు నీళ్ళు ఇవ్వచ్చు. మడకసిర బ్రాంచ్ కెనాల్ కంప్లీట్ చేయండి, దాన్ని దిగువ నుండే తురకలాపట్నం వంకలో వదిలితే పెదకోడిపల్లి చెరువు నుండి ఆ సర్ప్లస్ వాటర్ పెన్నా నదిలోకి వెళ్ళిపోతాయి. లేదా సప్లై ఛానల్ కొట్టండి 10 కోట్లు, చిన్న సప్లై ఛానల్ పెన్నా నదిలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. దానికి ఏం పెద్ద మీకు అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది మనము ఇక్కడ మీకు చెప్తే మీకు అర్థం కాదు. అంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇది చాలా మంచి ప్రపోజల్ అని హంద్రినీవాకి సంబంధించిన అధికారులే నన్ను మెచ్చుకునే సందర్భం ఉంది. దీనికంటే ఇదొకటి ఇట్స్ ఎ టెంపరీ సొల్యూషన్. ఇప్పుడు గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మీరు 1100 కాదు 11,000 కోట్లు పిలుచుకుని టెండర్లు మీరు భోంచేయండి, మేము వద్దనం. ఎందుకంటే మీ ఉద్యోగమే అది. ఇప్పుడు ఈ పేరూరు డ్యాముకు మీరు 1100 కోట్ల కాంట్రాక్ట్ మీరు పూర్తి చేసేదానికి 10 ఏళ్ళు చేస్తారు. అంతవరకు పేరూరు డ్యాముకు మడకసిర బ్రాంచ్ కాలువ నుండి నీళ్ళు ఇవ్వండి. అర్థమైందండి? కాలువ మడకసిరకు నీళ్ళు తీసుకుపోవాలి. ఆయన తొడలు కొట్టినాడు బాలకృష్ణ, నీళ్లు తీసుకొస్తా హిందూపురంకి, ఆయన మర్చిపోయినాడు. ఆయన ఎందుకు మర్చిపోయినాడంటే ఆ నీళ్లు దాటిపోతే మేము రొద్దంపై మీటింగ్ పెట్టినాం. నీళ్లు మడకసిర బ్రాంచ్ కాలువలోకి నీళ్లు వదిలితే ప్రభుత్వం నీళ్ళు ఇవ్వకపోతే అవసరమైతే రైతులతో పోయి గట్లు దెంపైనా కూడా పెద్దకోడిపల్లి చెరువు నింపుదాము, అది నింపినాక పెన్నా నదికి వదులుదాము, పేరూరు డ్యాంకు నీళ్లు పోతాయనేసి. వంకలేకి నీళ్ళు వదలమంటున్నాం, వేరే ఏం చేయమడంలే. వంకలేకి నీళ్ళు వదిలితే పెన్నాకు పోతాయి. ఇప్పుడు వంకలేకి నీళ్ళు వదిలితేనే 12 చెరువులకు నీళ్ళు వచ్చిండేది హంద్రినీవా నుండి. దాని విషయానికి వస్తే హంద్రినీవాలో దాదాపుగా 70 నుంచి 75% రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కానీ కంప్లీట్ అయితే ఆ బ్యాలెన్స్ వర్క్స్ను 30% పనులను మీరు 100% డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు కాంట్రాక్టర్లు. అప్పుడు 70% పనులతో 70% పనులు డబ్బులు తీసుకుంటే బ్యాలెన్స్ 30%కి 100% పనులు తీసుకున్నారు. మీ అలవాటు, మీ ఉద్యోగము, మీరు దోపిడీ చేయడం మీ విధానము చేయండి. అయితే మీరు మేమే ఇచ్చినామని చెప్పుకునేదానికి ఏ విధంగా నైతిక హక్కు ఉంది? ఫారెస్ట్ క్లియరెన్సు 2014 జనవరికే ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తే ఎలక్షన్ల ముందర గవర్నమెంట్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో 2014 మేలో ప్రభుత్వం అధికారంలో వచ్చినా కూడా 2015 జూన్లో ఈ మూడో ప్యాకేజ్ టర్మినేట్ చేసేంత వరకు కూడా గవర్నమెంట్ 39 కోట్ల డబ్బులు కట్టలేదు. అఫారెస్టేషన్ కాస్టు సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు పే చేయాల్సింది ఫేజ్ 1 క్లియరెన్స్ వచ్చిన తర్వాత.
ఎందుకు కట్టలేదంటే కాంట్రాక్టర్ని తప్పించిన తర్వాత వీళ్ళు కొత్త టెండర్లు పిలిపించుకున్న తర్వాత డబ్బులు కట్టడము ఆగమేఘాల మీద దానికి అలైన్మెంట్ క్లియరెన్స్లు ఇవ్వడము టెండర్లు పిలవడం జరిగినాయి. తర్వాత అదే ఏజెన్సీ కోర్టుకు పోతే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే ఆ ఏజెన్సీకి అంటే ఇప్పుడు ఏ సంస్థ అయితే వాళ్ళ పనులు మేము చేసినామో ఆ సంస్థ మాతో అగ్రిమెంట్ టర్మినేట్ చేసుకుంది. గవర్నమెంట్ పూర్తి వ్యతిరేకించే పరిస్థితి ఉంది, మీతో మేము పనులు చేయించుకుంటే అంటే మాతో టర్మినేట్ చేసిన తర్వాత ఆ సంస్థకు వీళ్ళు మాట్లాడుకునేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి గవర్నమెంట్ కోర్టులో సబ్మిట్ చేసినారు. అండర్టేకింగ్ ఇచ్చినారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనేసి మీ విత్హెల్డ్ అమౌంట్స్ అన్ని మీకు ఇస్తామనేసి. ఆ విధంగా వాళ్ళు వర్కులు రావడానికి ఆ పనులు జరగనిచ్చినారు తప్పితే స్టే వచ్చిందనేసి. లేకపోతే వీళ్ళు సెబటేజ్ విషయంలో దోపిడీ విషయంలో తెలుగుదేశం పార్టీకి అందరూ వెనక్కి. నమస్తే అండి, నేను శివరామ్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్పు. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.